ఫోరియర్ సిరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు ఫోరియర్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఫోరియర్ సిరీస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. అంటే ఈ ఫోరియర్ సిరీస్ అనేది an infinite series representation of periodic function. Periodic function ki an infinite series representation. అయితే ఇది in terms of sines and cosines. ఎలా ఉంటుందంటే ఇది sin and cosine terms లో ఉంటుంది. సో అంతేకాకుండా ఈ ఫోరియర్ సిరీస్ ని ఎక్కడ యూజ్ అవుతుందంటే the Fourier series is useful to solve ordinary and partial differential equations. Ordinary and partial differential equations, particularly with periodic functions. So, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అబౌట్ ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ అనేది ఏంటంటే it is an infinite series representation of periodic function. It is an infinite series representation of periodic function. And in terms of sine and cosine. In terms of sine and cosine. And the angles and its multiples. Angles and its multiples. దీని యూజెస్ కూడా ఏంటంటే it is useful to solve ordinary and partial differential equations, particularly with periodic functions. ఇప్పుడు మనం ఈ ఫోరియర్ సిరీస్ ని ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. ఈ డిఫైన్ చేసిన ఈ ఫార్ములాని యూలర్స్ ఫార్ములా అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యూలర్స్ ఫార్ములా. This tells us how to define Fourier series. The Fourier series for the function f of x in the interval c is less than or equal to x is less than or equal to c plus 2 pi is given by f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. సో ఇలా ఫోరియర్ సిరీస్ ని డిఫైన్ చేశారు. ఫోరియర్ సిరీస్ ఎలా ఉంటుందంటే f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అబౌట్ ఫోరియర్ సిరీస్ లో దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్స్. సో అదే చూస్తున్నాం మనం ఇక్కడ సైన్ అండ్ కొసైన్ టర్మ్స్. అండ్ ఇక్కడ c ప్లస్ 2π అనేవి లిమిట్స్. c ప్లస్ 2π అనేవి ఏంటంటే ఇక్కడ లిమిట్స్. C is the lower limit and c plus 2pi is upper limit. అయితే ఇక్కడ what is a0 an bn? a0 an bn అంటే ఏంటో చూద్దాం. సో a0 an bn ని ఇలా డిఫైన్ చేశారు. a0 is equal to 1 by pi into integral c to c plus 2pi f of x dx. And an is equal to 1 by pi into integral c to c plus 2pi f of x into cos nx dx. bn is equal to 1 by pi into integral c to c plus 2pi f of x into sin nx dx. ఇలా a0 an bn టర్మ్ ఫార్ములాస్ని అలా డిఫైన్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో ఏదైతే ఫంక్షన్ ఇస్తారో ఆ ఫంక్షన్కి a0 వాల్యూ an వాల్యూ bn వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత
ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ a0 ప్లస్లో a0, an ప్లస్లో an, bn ప్లస్లో bn వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్. దట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్. ఇక్కడ మనము 2 నోట్ పాయింట్స్ రాసాం. అవి ఏంటంటే sin nπ is equal to sin 2nπ is equal to and so on is equal to 0. అంటే ఇక్కడ మనం రాసిన 2 నోట్ పాయింట్స్ మనము ఎక్కువగా యూజ్ చేస్తాం. మనము ఈరోజు చెప్పుకునే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటంటే sin nπ is equal to sin 2nπ, it is equal to sin 3nπ and so on is equal to 0. Next, second point, cos nπ is equal to minus 1 whole power n. Minus 1 whole power n. Cos 2nπ is equal to 1. Cos 2nπ is equal to 1. And n belongs to z. సో ఈ రెండు నోట్ పాయింట్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మనకి ఇవి తెలిసినవి, కానీ ఒకసారి రివైజ్ చేస్తాం. సో ఇప్పుడు ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ f of x in the interval c is less than or equal to x less than or equal to c plus 2π అని చెప్పేసి f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. What is a0, an, bn? అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లిమిట్స్. ఇక్కడ లిమిట్స్ c టు c plus 2π. మనం క్వశ్చన్స్కి ప్రాబ్లమ్స్కి మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అక్కడ లిమిట్స్ని ఏం యూజ్ చేస్తామంటే క్వశ్చన్లో ఏవైతే ఇస్తారో మనకు లిమిట్స్ని, ఆ లిమిట్స్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ప్రాబ్లం ఫోరియర్ సిరీస్లో ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ఏ ఫోరియర్ సిరీస్ టు రిప్రజెంట్ f of x is equal to x square in the interval 0, 2π. అంటే ఇక్కడ లిమిట్స్ ఏమి ఇచ్చాడు? 0, 2π. లిమిట్స్ వచ్చేసి 0, 2π. ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్, ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్కి మనం ఫోరియర్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ టు ఫైండ్ అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో లిమిట్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసిన తర్వాత టోటల్ టర్మ్కి మైనస్ లోయర్ టర్మ్, మైనస్ లోయర్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ని యూ అనుకున్నాం, కాస్ ఎన్ఎక్స్ని వి అనుకోండి, కాస్ ఎన్ఎక్స్ని వి అనుకోండి. సో కాస్ ఎన్ఎక్స్ని వి అనుకొని ఫస్ట్ ఫార్ములాలో నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, ప్లస్ మైనస్ సుమార్. అంటే ఈ సైన్స్ అనేవి ఆల్టర్నేట్గా వస్తున్నాయి. ఫస్ట్ యూ కాబట్టి ఎక్స్ స్క్వేర్, తర్వాత v1 అంటే vకి మనం దేన్నైతే v అని తీసుకున్నామో దానికి మనం ఇంటిగ్రేషన్ చేయాలని మీనింగ్. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వచ్చింది? sin nx by n, sin nx by n వచ్చింది. మైనస్ తర్వాత ఈ ఫంక్షన్కి డెరివేషన్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్, ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్ ఎంత? 2x. సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ sin nx ఎంత? మైనస్ కాస్ nx బై n. ఆల్రెడీ ఇక్కడ ఒక n ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మైనస్ కాస్ nx బై n స్క్వేర్ అవుతుంది. మైనస్ కాస్ nx బై n స్క్వేర్ అవుతుంది. sin nx బై nకి మైనస్ కాస్ nx బై n స్క్వేర్ అవుతుంది. ప్లస్ మైనస్ 2xకి మళ్ళీ మనము ప్లస్ మైనస్ 2xకి మనం ఏం చేయాలి? డెరివేషన్ చేయాలి. 2xకి డెరివేషన్ చేస్తే ఎంత? 2. 2xకి డెరివేషన్ చేస్తే 2. అండ్ సెకండ్ ఫంక్షన్కి సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే మైనస్ కాస్ nx బై n స్క్వేర్కి మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ కాస్ nx అంటే sin nx బై n. ఆల్రెడీ n స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొక n యాడ్ అయింది కాబట్టి n క్యూబ్ అవుతుంది. మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో కాబట్టి 2xకి 2 డెరివేషన్, మైనస్ కాస్ nx బై n స్క్వేర్కి మైనస్ sin nx బై n క్యూబ్. సో మైనస్ ఆల్టర్నేటివ్గా మైనస్ రావాలి కదా. నెక్స్ట్ 2కి డెరివేషన్ ఎంత? 0. 2కి డెరివేషన్ ఎంత అవుతుంది?
0. ఇక 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0 అయిపోతుంది. కాబట్టి మనం అక్కడి నుంచి మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఫార్ములా క్లోజ్ చేసేసి లిమిట్స్ 0 to 2π రాసాం. లిమిట్స్ 0 to 2πని రాసాం. అర్థమవుతుందా? యూబీ ఫార్ములాను మనం ఇక్కడ యూస్ చేసాం. ఫస్ట్ u v1 అంటే సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేసాం. sin nx/n మైనస్ ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్ 2x, సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ మైనస్ cos nx/n స్క్వేర్, ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్ 2, సెకండ్ ఫంక్షన్కి మైనస్ sin nx/n క్యూబ్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్ 0. ఇంకా సెకండ్ ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ వస్తుంది, చేసినా కూడా వేస్ట్ కదా. 0 ఇంటూ సంథింగ్ 0 కదా, సో చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. x² ఇంటూ కాస్ nx అనేది మనకు ఫంక్షన్. దేన్ని u తీసుకోవాలి, దేన్ని v తీసుకోవాలి, దేన్ని u తీసుకోవాలి, దేన్ని v తీసుకోవాలి. మీకు ఆల్రెడీ నేర్చుకుంటారు ఐలెట్స్ అని మీకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అంటే దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేని తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దాన్ని యూస్ చేసి మీరు యూని విని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎప్పుడైనా సరే u అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు అది డిక్రీజ్ అవ్వాలి. x² అది 2x అయింది, 2 అయింది, నెక్స్ట్ 0 అయిపోయింది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది. సో అలా కాకుండా ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సపోజ్ x²ని bగా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు x²కి ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే x³/3, ఇంకోసారి చేస్తే x⁴/12, ఇంకోసారి చేస్తే x⁴ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం u అండ్ v అనే ఫంక్షన్ సెలక్షన్ జాగ్రత్తగా చేసుకోవాలి. అదర్వైజ్ ఒకవేళ మనం రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఏమవుతుందంటే మనకు వెంటనే అర్థమైపోతుంది మనం రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ కరెక్ట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ టైం వేస్ట్ ఉండొద్దు. కాబట్టి ఫస్టే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఏ ఫంక్షన్ని u అనుకోవాలి, ఏ ఫంక్షన్ని v అనుకోవాలో ఫస్టే మనం జాగ్రత్తగా డిసైడ్ చేసుకొని తీసుకోవాలి. ఒకసారి ఐలెట్స్ని మరియు గుర్తుపెట్టుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ప్రయారిటీ దేన్ని u అనుకోవాలి, దేన్ని v అనుకోవాలి అని. ఓకే, సో అలా తీసుకొని మనం ఫార్ములాను అప్లై చేసాం. ఇప్పుడు an is equal to 1/π into x² into sin nx/n, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x into cos nx/n స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 sin nx/n క్యూబ్ within the limits 0 to 2π. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. టోటల్ టర్మ్కి అంటే ఇక్కడ 2 టైప్స్లో చేయవచ్చు. ఎలా అంటే 1/π ఇంటూ మొత్తం ఉన్నాయి కదా 3 టర్మ్స్కి ఒకసారి అప్పర్ లిమిట్ అప్లై చేసి మైనస్ 3 టర్మ్స్కి ఒకేసారి లోయర్ టర్మ్ అప్లై చేయొచ్చు. ఆర్ నాకు అది ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక్కొక్క టర్మ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ని తీసుకొని దానికి మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసి, తర్వాత సెకండ్ టర్మ్ని తీసుకొని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, అండ్ థర్డ్ టర్మ్ తీసుకొని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం టోటల్ టర్మ్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేశాను, తర్వాత మైనస్ టోటల్ టర్మ్స్కి లోయర్ లిమిట్ని అప్లై చేశాను. చూడండి ఒకసారి. ఫస్ట్ అప్పర్ లిమిట్ x ఉన్న చోటే x² అప్పర్ లిమిట్ 2π కదా, 2π హోల్ స్క్వేర్ sin 2nπ/n ప్లస్ 2 ఇంటూ 2x అంటే xకి 2π అండ్ cos nx అంటే cos 2nπ/n స్క్వేర్, ఇక్కడ 2 ఇంటూ sin 2nπ/n క్యూబ్. సో మొత్తానికి అప్పర్ లిమిట్ అప్లై చేసి ఒక బ్రాకెట్ వేసాయి. జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా కేరింగ్గా తీసుకోవాలి. సో మనం ఆ కేరింగ్ లేకపోతే మిస్టేక్స్ పడతాయి, కొంచెం కేరింగ్గా తీసుకోవాలి. మైనస్ మళ్ళీ మొత్తానికి లోయర్ లిమిట్ అంటే x² అంటే 0 ఇంటూ sin 0/n ప్లస్ 2 ఇంటూ 0 ఇంటూ cos 0/n స్క్వేర్ మైనస్ 2 ఇంటూ sin 0/n క్యూబ్. ఓకే, ఇలా ఫస్ట్ మనం టోటల్ టర్మ్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేసి మైనస్ టోటల్ టర్మ్స్కి లోయర్ లిమిట్ అప్లై చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి. sin 2nπ 0, cos 2nπ 1, మళ్ళీ sin 2nπ 0, 0 ఇంటూ sin 0 0, 0 ఇంటూ cos 0 0,
2 ఇంటూ సైన్ 0, సైన్ 0 0 కాబట్టి ఈ టర్మ్ 0. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ సైన్ 2n పై 0 కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ సైన్ 2n పై 0 కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. 0 ఇంటూ సైన్ 0 0 కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. అండ్ 0 ఇంటూ కాస్ 0 కాబట్టి ఇక్కడ టర్మ్ 0 అవుతుంది. సైన్ 0 0 కాబట్టి ఈ టర్మ్ కూడా 0 అవుతుంది. సో ఫైనల్లీ మనకు మిగిలేది ఒక్క టర్మ్ అవుతుంది. సో చూడండి ఒకసారి, an ఇంటూ 1 బై పై ఇంటూ 4 పై స్క్వేర్ ఇంటూ 0 బై n, 4 పై ఇంటూ 1 బై n స్క్వేర్, 2 ఇంటూ 0 బై n క్యూబ్, 0 0 0. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా ఇక్కడ 1 బై పై ఇంటూ 4 పై బై n స్క్వేర్. సో పై పై క్యాన్సిల్ అయిపోతే an వాల్యూ మనకి ఎంత వచ్చింది, 4 బై n స్క్వేర్, 4 బై n స్క్వేర్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద an, దిస్ ఈజ్ an. ఇప్పుడు మనము bn వాల్యూ చూద్దాం. సో bn 1 బై పై ఇంటూ, ఇది ఫార్ములా, ఇంటూ 0 to 2 పై f of x ఇంటూ sin nx dx. సో 1 బై పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 పై ఫంక్షన్ x స్క్వేర్ ఇంటూ sin nx dx. ఇక్కడ కూడా uv ఫార్ములా, దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ b. అంటే x స్క్వేర్ని u అనుకున్నాము, sin nxని b అనుకున్నాము. 1 బై పై ఇంటూ x స్క్వేర్, సెకండ్ టర్మ్కి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్. సో sin nxకి ఇంటిగ్రేషన్ ఎంత, మైనస్ కాస్ nx బై n, మైనస్ x స్క్వేర్కి డెరివేషన్ 2x, ఈ టర్మ్కి ఇంటిగ్రేషన్ సెకండ్ టర్మ్ మైనస్ sin nx బై n స్క్వేర్, 2xకు 2 డెరివేషన్ మైనస్ sin nx బై n స్క్వేర్, దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, కాస్ nx బై n క్యూబ్ అవుతుంది. విత్ ఇన్ ద లిమిట్స్ 0 to 2 పై. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఎందుకు వేయలేదు, 2కి డెరివేషన్ నెక్స్ట్ టర్మ్లో 0 అయిపోతుంది. సో 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి అక్కడి నుంచి వేయాల్సిన అవసరం లేదు. సో 0 to 2 పై. ఓకే, నెక్స్ట్ 1 బై పై ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ nx బై n, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2x ఇంటూ సైన్ nx బై n స్క్వేర్, 2x ఇంటూ sin nx బై n స్క్వేర్ ప్లస్ 2 cos nx బై n క్యూబ్, లిమిట్స్ 0 to 2 పై. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం, టోటల్ టర్మ్స్కి అప్పర్ లిమిట్ మైనస్ టోటల్ టర్మ్స్కి లోయర్ లిమిట్ని అప్లై చేయాలి. సో అప్లై చేద్దాం. సో చూడండి, 1 బై పై ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ 2 పై హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 2n పై బై n minus 2 into 2 pi into sin 2n pi by n square plus 2 cos 2n pi by n cube. ఇదంతా ఏంటంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 into cos 0 plus 2 into 0 into sin 0 plus 2 into cos 0. ఇక్కడ sin 2n పై 0 కాబట్టి టోటల్ టర్మ్ 0 అవుతుంది. cos 2n పై 1, ఇక్కడ cos 2n పై 1, ఇక్కడ 0 ఇంటూ కాస్ 0 0 అయిపోతుంది, 0 ఇంటూ సైన్ 0 0 అయిపోతుంది, ఇక్కడ కాస్ 0 1, కాస్ 0 1. సో ఆ వాల్యూస్ వేద్దాం. 1 బై పై ఇంటూ మైనస్ 4 పై స్క్వేర్ కాస్ 2n పై అంటే 1 బై n. సో 2 ఇంటూ 2 4 పై సైన్ 2n పై 0, 2 ఇంటూ కాస్ 2n పై 1 అంటే 2 బై n క్యూబ్, ఇది 0 ఇది 0 ప్లస్ 2 బై n క్యూబ్, కాస్ 0 1 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ 4 పై స్క్వేర్ బై n, దిస్ ఈజ్ 0, ఇది ప్లస్ 2 బై n క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 బై n క్యూబ్, ప్లస్ 2 బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ మనకి ఏ టర్మ్ మిగిలింది, మైనస్ 4 పై స్క్వేర్ బై n, 1 బై పై ఇంటూ పై పై క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇక రిమైనింగ్ టర్మ్ ఏంటి, మైనస్ 4 పై బై n. సో bn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 పై బై n. ఇలా మనం a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి. దేంట్లో, ఫోరియర్ సిరీస్. ఏంటిది ఫోరియర్ సిరీస్, f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. ఇక్కడ f of x అంటే ఫంక్షన్ ఏమి ఇచ్చారు, x స్క్వేర్ is equal to a0
ఏ నాట్ అంటే మనకి ఎంత వాల్యూ 8 పై స్క్వేర్ బై 3 ఇంటూ 1/2 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an అంటే 4/n స్క్వేర్ ఇంటూ కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn అంటే మైనస్ 4/n sin nx. సో ఫస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 4 టైమ్స్ పోతుంది 4 పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 కాన్స్టెంట్ కదా, సో 4 ఇంటూ summation n is equal to 1 to infinity cos nx by n square minus 4 pi into summation n is equal to 1 to infinity sin nx by n. This is the Fourier series. This is the Fourier series of the given function. Fourier series of the given function. ఇలాగే Fourier series ని మనము చేస్తాం. సో ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే అది ఎక్స్పాండ్ f of x is equal to pi minus x by 2 whole square. లిమిట్స్ వచ్చేసి 0 is less than x is less than 2 pi in a Fourier series. సో ఇక్కడ కూడా లిమిట్స్ ఏమి ఇచ్చారు 0 to 2 pi. అయితే ఫంక్షన్ ఏంటి ఇక్కడ pi minus x by 2 whole square, pi minus 2x whole square. ఫస్ట్ pi minus x by 2 whole square డినామినేటర్ 2 స్క్వేర్ కదా 4 అవుతుంది. ఆ 4ని 1/4 పై అని రాసుకున్నాం. రాసిన తర్వాత ఇంటిగ్రల్ 0 to 2 పై పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది పై మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 కదా 3 మళ్ళీ మైనస్ ఎక్స్కి చేయాలి కదా, మైనస్ ఎక్స్కి ఎంత -1 కాబట్టి -3 అయింది. Within the limits 0 to 2 pi. Okay, that is equal to 1/4 pi into minus 1/3 into. సో టర్మ్స్కి మనం ఏం చేయాలి ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ఉన్న చోట. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేశాను పై మైనస్ 2 pi హోల్ క్యూబ్ మైనస్ పై మైనస్ 0 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 pi into 3 అంటే 12 pi ఇంటూ పై మైనస్ 2 pi, పై మైనస్ 2 pi అంటే మైనస్ పై హోల్ క్యూబ్ అంటే మైనస్ పై క్యూబ్ therefore minus 1/12 pi ఇంటూ మైనస్ 2 pi క్యూబ్. సో పై క్యాన్సిల్ అయిపోయింది, 2 6 టైమ్స్ పోయింది కాబట్టి ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది మనకు పై స్క్వేర్ బై 6. దిస్ ఈస్ ద ఏ నాట్ వాల్యూ. నెక్స్ట్ an వచ్చేసి ఫార్ములా ఏంటి ఫస్ట్ మనకు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ఇంటూ cos nx dx. సో దట్ ఈజ్ ఈక్వల్ 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi pi minus x by 2 whole square ఇంటూ cos nx dx. సో డినామినేటర్లో ఉన్న 4ని ఇక్కడ రాసేసాం 1/4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi pi minus x whole square into cos nx dx. ఇక్కడ అగైన్ ఇక్కడ యూజ్ చేయాలి ఫార్ములా ఏంటి యూది ఇంటిగ్రల్ యూటి పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని యూ అనుకోండి, కాస్ ఎక్స్ని వి అనుకోండి. పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని యూ అనుకుందాం, కాస్ ఎక్స్ని వి అనుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఫస్ట్ u అంటే పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ కాస్ nxకి ఇంటిగ్రేషన్ ఎంత sin nx బై n మైనస్ ఫస్ట్ టర్మ్కి డెరివేషన్ ఏమవుతుంది పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్కి డెరివేషన్ 2 ఇంటూ పై మైనస్ ఎక్స్ ఇంటూ మళ్ళీ పై మైనస్ ఎక్స్కి చేయాలి, పైకి 0 మైనస్ ఎక్స్కి -1. సో కాబట్టి 2 ఇంటూ పై మైనస్ ఎక్స్ ఇంటూ -1 అండ్ sin nxకి మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఏమవుతుంది మైనస్ కాస్ nx బై n అవుతుంది. ఆల్రెడీ ఒక n ఉంది కాబట్టి డినామినేటర్లో n స్క్వేర్ వస్తుంది. ప్లస్ మళ్ళీ ఫస్ట్ టర్మ్కి ఏం చేయాలి డెరివేషన్ 2 ఇంటూ పై మైనస్ ఎక్స్కి పైకి 0 మైనస్ ఎక్స్కి -1
ఇంటూ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్. అంటే కాస్ ఎన్ ఎక్స్కి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసాం, ఏమవుతుంది మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్ అవుతుంది. సో ఫార్ములా ఏంటి 0 to 2π, 0 to ఏమవుతుంది 2π అవుతుంది. ఓకే, సో దీన్ని రాసుకున్నాం సింప్లిఫై చేసి 1/4π ఇంటూ పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ minus 2 into pi minus x into cos n x by n square plus 2 into sin n x by n cube within the limits 0 to 2π. As usual ఇప్పుడు నేను టోటల్ టర్మ్స్ కి అప్పర్ లిమిట్ అప్లై చేసి మైనస్ టోటల్ టర్మ్స్ కి లోయర్ లిమిట్ అప్లై చేస్తాను. ఫస్ట్ 1/4π ఇంటూ జాగ్రత్తగా కొంచెం బ్రాకెట్స్ జాగ్రత్తగా వేసుకోవాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ pi minus 2π whole square into sin 2nπ by n minus 2 into pi minus 2π into cos 2nπ n square plus 2 into sin 2nπ by n cube. అంటే మొత్తానికి మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసాం, మైనస్ 0 ఫస్ట్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. pi minus 0 whole square by into sin 0 by n minus 2 into pi minus 0 into cos 0 by n square plus 2 into sin 0 by n cube. సో మొత్తానికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. నెక్స్ట్ 1/4π ఇంటూ పై మైనస్ 2π అంటే మైనస్ పై హోల్ స్క్వేర్ అంటే పై స్క్వేర్, sin 2nπ అంటే 0 బై n మైనస్ 2 ఇంటూ పై మైనస్ 2π అంటే మైనస్ పై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2π by n square cos 2nπ అంటే 1 ప్లస్ 2 ఇంటూ sin 2nπ అంటే 0. నెక్స్ట్ మైనస్ పై ఇంటూ sin 0 0. నెక్స్ట్ 2π ఇంటూ cos 0 1 కాబట్టి 2π by n square ప్లస్ 2 sin 0 అంటే 0. సో ఫైనల్గా మనకి ఏమేమి టర్మ్స్ మిగిలాయి 1/4π ఇంటూ ఈ టర్మ్ 0 అయిపోయింది, 2π by n square ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది, ప్లస్ 2π by n square. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేసి యాడ్ చేస్తే 4π by n square. therefore 1/4π ఇంటూ 4π by n square, 4π క్యాన్సిల్ అయిపోతే 1 by n square. దిస్ ఈజ్ an, దిస్ ఈజ్ an. ఓకే, నెక్స్ట్ bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ integral 0 to 2π f of x into sin nx dx. ఇక్కడ ఫంక్షన్ ఏంటి pi minus x whole square by 2 whole square అంటే pi minus x whole square by 4 into sin nx dx. 4ని ఇక్కడ రాసేసాం 1/4π into integral 0 to 2π pi minus x whole square into sin nx dx. So here also we apply uv. Okay, this is u. pi minus x whole square అనేది u అండ్ sin nx అనేది v. సో మళ్ళీ మనం ఇక్కడ చూద్దాం 1/4π ఇంటూ pi minus x whole square. సో సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ nx బై n మైనస్ ఈ టర్మ్కి డెరివేషన్ చేస్తే 2 ఇంటూ పై మైనస్ ఎక్స్, మళ్ళీ ఈ టర్మ్కి డెరివేషన్ చేస్తే పైకి 0 మైనస్ ఎక్స్కు -1. సో సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ మైనస్ sin nx బై n స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఈ టర్మ్కి డెరివేషన్ అండ్ సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ cos nx బై n క్యూబ్. ఫస్ట్ మనం ఏం చేసామంటే అప్లై చేసాం, ఫార్ములాను అప్లై చేసిన తర్వాత సింప్లిఫై చేసి రాస్తున్నాం 1/4π ఇంటూ మైనస్ పై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ cos nx బై n minus 2 into pi minus x into sin nx by n square minus 2 cos nx by n cube limits 0 to 2π. therefore 1/4π into మనం యాజ్ యూజువల్ లిమిట్స్ ఎలా అప్లై చేయాలి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫస్ట్ 2π అప్పర్ లిమిట్ని అప్లై చేద్దాం మైనస్ పై మైనస్ 2π హోల్ స్క్వేర్ ఇంటూ cos 2nπ by n minus 2 into pi minus 2π sin 2nπ by n square minus 2 into cos 2nπ by n cube. సో మొత్తం టర్మ్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేసాం మైనస్ లోయర్ లిమిట్
మళ్ళీ టోటల్ టర్మ్స్ కొంచెం జాగ్రత్తగా లిమిట్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్రాకెట్స్ జాగ్రత్తగా వేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, పై మైనస్ 0 హోల్ స్క్వేర్ బై కాస్ 0, అలానే 2 ఇంటూ పై మైనస్ 0 ఇంటూ సైన్ 0 బై ఎన్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కాస్ 0 బై ఎన్ క్యూబ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్ 2n పై 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో అలానే ఇక్కడ సైన్ 0 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/4 పై ఇంటూ పై మైనస్ 2 పై అంటే మైనస్ పై, మైనస్ పై హోల్ స్క్వేర్ అంటే పై స్క్వేర్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పై స్క్వేర్ బై ఎన్. కాస్ 2n పై ఏమైంది, కాస్ 2n పై వాల్యూ 1 అయింది, ప్లస్ ఇక్కడ సైన్ 2n పై 0, సో 0 అయింది, మైనస్ 2 ఇంటూ కాస్ 2n పై 1, కాబట్టి ఇక్కడ ఏ టర్మ్ మిగులుతుంది 2/n క్యూబ్, మైనస్ ఇక్కడ కాస్ 0 1 మైనస్ పై స్క్వేర్ బై ఎన్. ఓకే, ఇక్కడ సైన్ 0 0 కాబట్టి టోటల్ టర్మ్ 0, ఇక్కడ కాస్ 0 1 మైనస్ 2/n క్యూబ్. ఓకే, నెక్స్ట్ 1/4 పై ఇంటూ మైనస్ పై స్క్వేర్ బై ఎన్, ఈ టర్మ్ 0 అయిపోయింది, మైనస్ 2/n క్యూబ్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై స్క్వేర్ బై ఎన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/n క్యూబ్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మైనస్ పై స్క్వేర్ బై ఎన్ ప్లస్ పై స్క్వేర్ బై ఎన్ మైనస్ 2/n క్యూబ్ ప్లస్ 2/n క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1/4 పై ఇంటూ 0. సో టోటల్గా ఏమైంది మనకు బిఎన్ వాల్యూ 0 అయింది, బిఎన్ వాల్యూ 0 అయింది. సో ఇలా A0 AN BN వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫోరియర్ సిరీస్ ఏంటి, f of x is equal to A0/2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. Therefore f of x is equal to A0 వాల్యూ ఎంత pi square by 6 into 1/2 plus summation n is equal to 1 to infinity an వాల్యూ ఎంత మనకు 1/x square into cos nx plus summation n is equal to 1 to infinity bn వాల్యూ ఎంత 0 into sin nx. Therefore ఇక్కడ ఫంక్షన్ f of x వాల్యూను సబ్స్టిట్యూట్ చేయాలి. f of x వాల్యూ ఏమవుతుంది, pi minus x whole square by 4 is equal to pi square by 12 plus summation n is equal to 1 to infinity cos nx by n square. సెకండ్ టర్మ్ ని మనం ఎందుకు రాసుకోలేదంటే అది 0 అయిపోయింది. This is the how to find Fourier series. Okay, given function. ఏదైనా ఫంక్షన్ ఇచ్చి ఫోరియర్ సిరీస్ను ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ సరే మనము ఫోరియర్ సిరీస్ని అసలు ఏం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్కి ఇది ఇన్ఫైనైట్ రిప్రజెంటేషన్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ఇక్కడ ఏమేమి టర్మ్స్ ఉంటాయి, సైన్ అండ్ కోసైన్ టర్మ్స్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈజ్ useful to solve ordinary and partial differential equations, particularly with periodic functions. Okay, సో ఇక్కడ మనకు యూలర్స్ ఫార్ములాలో ఫోరియర్ సిరీస్ అంటే ఏంటో రాస్తాం, అసలు ఎలా డిఫైన్ చేశారు. సో వాట్ ఈజ్ A0 AN BN, మనం A0 వాల్యూ AN వాల్యూని BN వాల్యూని క్యాలిక్యులేట్ చేసి వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లిమిట్స్ని వాళ్ళు క్వశ్చన్లో ఏవైతే లిమిట్స్ ఇచ్చారో అవే లిమిట్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసి సొల్యూషన్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఫోరియర్ సిరీస్. A0 AN వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు యూజ్ చేసిన ఫార్ములాస్ కానీ కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అప్లై చేస్తే ఫోరియర్ సిరీస్ అనే టాపిక్ వెరీ ఈజీ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం లిమిట్స్ చేంజ్ అయినప్పుడు ఎలా చేయాలో చూద్దాం.